ఈరోజు మనం బెండకాయ తీయగూర అయితే అంటాం మేము దీన్ని. ఇప్పుడైతే ఈ బెండకాయ ఫ్రై, బెండకాయ వేపుడు అని పిలుస్తున్నారు. మా చిన్నప్పటి రోజుల్లో అయితే అమ్మ తీయగూర వండుతా అని ఇట్లా వండేది. నేను ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా ఇట్లనే చేస్తా. ఎప్పుడైనా ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పప్పు చేసినప్పుడు మాత్రం చేస్తా. ఈరోజు ఇది ఒకటే కర్రీ అన్నట్టు ఇట్లా మంచిగా కట్ చేసుకొని ఒక ముకుట్లో వేసుకొని అయితే జిగురు పోయేంత వరకు కొంచెం వేపుకోవాలి. జిగురు పోయేదాకా అంతే. ఇట్లా వేపుకుంటే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఆ లోపు పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఇవైతే దీంట్లో వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడే కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇట్లా ట్రై చేయండి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. మనకు ఆయిల్ లేకుండా తిన్నట్టు కూడా ఉంటుంది, హెల్దీ. ఇట్లనే మనం పోపులోని కరివేపాకు, కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి మనం ఇందాక వేపుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు దీంట్లో వేసి ఒక 10 to 15 minutes చిన్న మంటలో పెట్టి మూత పెట్టి అయితే కర్రీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే బెండకాయ తీయగూర రెడీ అయిపోయింది. ఇట్లా చేసుకొని తినండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పప్పు లేకపోయినా ఈ ఒక్క కర్రీతో తినొచ్చు. ఓకే, మీరు ఇట్లా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.